హలో లర్నర్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శివాని. ఈ ఛానల్లో మనం డేటా అనలిటిక్స్, పవర్ బిఐ, ఎస్క్యూఎల్ లాంటి టాపిక్స్ని చాలా సింపుల్గా నేర్చుకుందాం. బిగినర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ లేకున్నా వారికి కూడా చాలా ఈజీగా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు ఈ వీడియోలో మనం పవర్ బిఐ డెస్క్టాప్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో అనే ప్రాసెస్ని స్టెప్ బై స్టెప్గా చూద్దాం. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ముందుగా స్మాల్ ఇంట్రడక్షన్. అసలు పవర్ బిఐ అంటే ఏంటి? ఇఫ్ యూ నో ఆల్రెడీ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. పవర్ బిఐ అనే టూల్ని మైక్రోసాఫ్ట్ క్రియేట్ చేసింది. ఈ టూల్ యూస్ చేసి మనం రా డేటాని చార్ట్స్, గ్రాఫ్స్, రిపోర్ట్స్ ఇంకా డాష్బోర్డ్స్ లాగా కన్వర్ట్ చేయొచ్చు. కంపెనీస్లో రిపోర్ట్స్ క్రియేట్ చేయడానికి చాలా ఎక్కువగా యూస్ చేస్తారు. మనం ఫస్ట్ పవర్ బిఐని సిస్టంలో ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఇప్పుడు డౌన్లోడ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మీ ల్యాప్టాప్ లేదా పీసీలో బ్రౌజర్ ఓపెన్ చేయండి. సర్చ్ బార్లో టైప్ చేయండి పవర్ బిఐ డెస్క్టాప్ అని. ఫస్ట్ లింక్ క్లిక్ చేయండి. మీకు మైక్రోసాఫ్ట్ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు లాంగ్వేజ్ చూస్ చేసుకోవచ్చు. డిఫాల్ట్ ఇంగ్లీష్ ఉంటుంది, ఇంగ్లీషే పెట్టుకోండి. నెక్స్ట్ డౌన్లోడ్ బటన్ క్లిక్ చేయండి. డౌన్లోడ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. డౌన్లోడ్ కంప్లీట్ అయ్యాక డౌన్లోడ్ ఫోల్డర్ ఓపెన్ చేసి ఫైల్ మీద డబుల్ క్లిక్ చేయండి. ఇన్స్టాలేషన్ విండో ఓపెన్ అవుతుంది. ఫస్ట్ లైసెన్స్ యాక్సెప్ట్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇన్స్టాలేషన్ బటన్ ప్రెస్ చేయండి. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాల్ కంప్లీట్ అయ్యాక ఫినిష్ క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు మీ ల్యాప్టాప్లో సర్చ్ బార్ ఓపెన్ చేసి పవర్ బిఐ డెస్క్టాప్ అని టైప్ చేయండి. పవర్ బిఐ డెస్క్టాప్ మీద క్లిక్ చేయండి. పవర్ బిఐ డెస్క్టాప్ ఓపెన్ అవుతుంది. పవర్ బిఐ డెస్క్టాప్ ఓపెన్ అయ్యాక బ్లాంక్ రిపోర్ట్ అని క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు మెయిన్ స్క్రీన్ కనిపిస్తుంది. ఇక్కడే మనం ఫ్యూచర్ వీడియోస్లో చార్ట్స్ క్రియేట్ చేస్తాం. ఈ పేజ్లో ఇంపార్టెంట్ పార్ట్స్ అని మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సక్సెస్ఫుల్గా పవర్ బిఐ డెస్క్టాప్ని డౌన్లోడ్ మరియు ఇంకా ఇన్స్టాల్ చేసాం. సో నెక్స్ట్ వీడియోలో మనం పవర్ బిఐ డెస్క్టాప్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో అడగండి, నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.